మిషన్ భగీరథ కథ ఏంది? ఇప్పుడు ఇక్కడి కూడా డబ్బులు రావాలా రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు మిషన్ భగీరథ మీద మొన్నటిదాకా విద్యుత్ సంస్థల మీద, విద్యుత్ సంస్థ అయిపోయింది. తర్వాత మెగా టౌన్షిప్, ఏది ఫార్మాసిటీకి సంబంధించిన మెగా ఫార్మాసిటీ సంబంధించి అది ఒకటి ఒడిచింది. ఇప్పుడు ఇక ఏం చేసిండు? మిషన్ భగీరథ కథ ఏంది? కేవలం ఈయన సంస్థల మీదనే పడతాడు ముఖ్యమంత్రి గారు. సంస్థల మీదనే పడతాడు. మొన్న ఫార్మాసిటీ మీద పడ్డాడు, అంతకుముందు యాదాద్రి భద్రాద్రి రెండుకు సంబంధించి థర్మల్ పాయింట్స్ మీద పడ్డా, పవర్ పాయింట్స్ మీద పడ్డాడు, పవర్ సెంటర్ల మీద పడ్డాడు. ఇక అంతకుముందు కాళేశ్వరం మీద పడ్డాడు, ఇప్పుడు మిషన్ భగీరథ మీద పడ్డాడు. మరి ఈ నెల రోజులలో కాళేశ్వరం సంబంధించి కానీ, యాదాద్రి పవర్ సంబంధించి కానీ, భద్రాద్రి పవర్ సంబంధించి కానీ ఏమన్నా ముందటేసి బయట పెట్టి ఉన్నాయా? లేవు. కేవలం అక్కడి నుంచి దందా చేసి అక్కడి నుంచి పైసలు దండుకోవాలి. ఇప్పుడు మిషన్ భగీరథ సంస్థ నుండి కూడా డబ్బులు దండుకోవాలి. ఇప్పటి వరకు పెట్టిన రూపాయలు 30,000 కోట్లు. 30,000 కోట్లలో దేని ఖర్చు అయింది, దేనికి ఎంత ఖర్చు అయింది అని అడుగుతుంది. అప్పులేని తెచ్చారు, కాంట్రాక్ట్ పనులు ఎవరికి ఇచ్చారు, ఎన్ని పైపు లైన్లు వేశారు, ఆ పైపు లైన్లు ఎక్కడి నుండి తెచ్చారు, అధికారులను లెక్కలు అడిగిన సీఎం రేవంత్ రెడ్డి. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పైన రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం. మిషన్ భగీరథ పథకంలో గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు. విచారణ చేయించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. అన్నిటికీ విచారణ అంటాను, కానీ విచారణకు ఆదేశిస్తలేరు. నెల రోజులలో మీరు విచారణకు ఎందుకు ఆదేశించలేకపోతున్నారు? ఇప్పుడు మిషన్ భగీరథ కాంట్రాక్టర్ను భయపెట్టే ప్రయత్నం. 31,000 కోట్లలో దేనికి ఎంత ఖర్చు అయిందని అడుగుతాను. వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు అక్కడ ఏం లేదనుకో, మీరు ఇంకా కాంట్రాక్ట్ మీకే ఇవ్వాలనుకుంటే మీరు మాకు ఇంత ఇవ్వాలి, ఇవ్వలేని పక్షంలో మీ సంగతి ఏదో తెలుస్తామంటారు. ఇట్లా భయపెట్టుకుంటా ఎప్పటికప్పుడు దోసుక తినే ప్రయత్నానికైతే ఒక మంచి ప్లాన్ వర్కౌట్ అయితే చేస్తాను. బా ఏం నవ్వుతానులండి రేవంత్ రెడ్డి గారు. సీఎం సీట్లో కూర్చున్నారు. సేమ్ బిజినెస్ మ్యాన్ సినిమాలో ఇదే మన మహేష్ బాబు చేసినట్టు చేస్తాడు. అన్నేమో గన్నులు పట్టుకొని పోర్రా 100 మంది ఒకటేసారి గన్నులు పట్టుకొని పోయి టేబుల్ల మీద పెట్టుర్రి, ఎవడి ఏడో పైసలు మనం చూద్దాం అంటాడు. ఇప్పుడు ఈయనేమంటాడు? మంత్రులంతా ముక్కుమ్మడి ఒకసారి బోర్రా కాళేశ్వరం కాడికి, మంత్రులంతా ఒకటేసారి యాదాద్రి థర్మల్ పవర్ సెంటర్ దగ్గరికి బోర్రి, లేకపోతే భద్రాద్రి దగ్గరికి బోర్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రానికి సంబంధించి అక్కడికి బోర్రి, పైసలు ఎట్లా రాలో నేను చూస్తా అని చెప్తాను. ఇక మీరు పోయి వార్నింగ్లు ఇచ్చిరారి, ఒకవేళ పైసలు రాకపోతే మళ్ళీ నా సంగతి ఏందో నేను చూపెడతా. చాలా బాగున్నది మీ వ్యవహారం, చాలా చక్కటి దందా చేస్తాను మీరు.